గురుగారు శ్రీగారు ఏమన్నా కంగ్రాచులేషన్స్ దేనికన్నా సరదా కట్టామా నాకు సిగ్నల్ 12 ఎవరు రావడానికి వీలేదు, ఎవరు రావడానికి వీళ్ళు ఎప్పుడైతున్నాను మనం అండ్రెస్ట్ క్రియేట్ చేయడం రాలా, మీరు అండ్రెస్ట్ క్రియేట్ చేస్తారు. చెప్పండి నాకు క్లాస్ చెప్పింది అదే డెఫినెట్లీ ఎక్కడుంది చెప్పండి. అందులో పెట్టండి నాకు నెంబర్ చేయడం లేదా ఆర్టికల్ నెంబర్ కూడా చెప్తాను. మీరు టెక్నికల్గా చెప్పండి, ఆర్టికల్ నెంబర్ కూడా చెప్తాను. మీరు పని చేయలేదని రాశాను, నేను పని చేయలేదని రాశాను, ఆయన చేయలేదని రాశాను. ఆ ఎమ్మెల్యే అండి ఆయన ఎవరు ఎమ్మెల్యే ఎవరు మాకు ఎమ్మెల్యే సార్ ఆయన. మా ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇస్తాను నేను. వినతిపత్రం ఇస్తే మీరు రాకించాలు చేస్తారు. ఎక్కడ అడిగోలో జరిగింది గాడి అడ్రస్ కాబట్టి వినతి కట్టాం. ఇప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యే గారు అయ్యా దేవారం పట్టణంలో అభివృద్ధి చాలా కుంటుపడిందని చెప్పాను తప్ప మీ వల్ల కుంటుపడిందని చెప్పావా? అలాగే సార్ మీ వల్ల కుంటుపడిందని చెప్పావా? ఇక్కడ ఏమైనా రాశారా? దేవారం ఎమ్మెల్యే గారు వాళ్ళు కుంటుపడిందని రాశారా? ఆయన చేయించాల్సిన పని అధికారులు సార్. నేను ఇంకా ఒప్పుకోను సార్, మీకు చాలా గౌరవిస్తున్నాను మెంబర్కి. పెట్టారు ఏ సెక్షన్ పెట్టారు నాకు ఇవ్వండి. ఆ క్లాస్ చేయించు మత విశ్వాసాలు రెచ్చగొట్టిందని అలాగేదండి. ప్రసారం ఉన్నారా? మత విశ్వాసాలు రెచ్చగొట్టిందని చెప్పండి సార్. మత విశ్వాసాలు రెచ్చగొట్టిందని చెప్పండి. ఒక బ్యానర్కి టైం వృధా చేసిన పోలీసులు రాలేదు సార్. మీరు ఎలా వస్తే లీగల్గా కడతాను. ప్రతి సమస్య ఉన్న చోట సమస్య కడతాను. మీరు చెప్పండి. మీరు చేయకపోతే మీరు దీన్ని తీసేస్తే మొత్తం ఊరైతే కడతారు. నిన్నపాలు చెప్పండి సార్. కేసు కడతాను. లోపలేసేయండి సార్. అంబేద్కర్ రాజ్యం రాయలేరా? రాజ్యాంగంలో మీరు ప్రెసిడెంట్ వద్దన్నారా? కూతురు తిట్టేవాడు కేసు లోపలేయట్లేదు. మీరు నేను గౌరవంగా అడిగిన కేసు లోపలేస్తుంటారు. ఏం లోపలేస్తారు? నేను ఇవ్వను సార్. కోవిడ్ రూట్ ఉన్నాక నా జీవన కోవిడ్ 100 మంది దాకా నేను వెళ్తానా? మీరు చూడండి సార్, పాజిటివ్గా తీసుకున్నాను సార్. ఇవ్వండి సార్. సార్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను. ఇవ్వనండి సార్. నేను డీజీపీ గారికి ఇస్తాను. వెళ్ళి ఐ హ్యావ్ ద వీడియో ఎన్ని ఎస్పీకి ఇస్తాను. వీడియో ఆయన కూడా ఇస్తాను. మీరు తీయడానికి నేను క్లాస్ చెక్ తీయండి. నాకు తప్పేం కాదు. లేదా మొత్తం తీసేయండి. నేను నా పేరు మీద పెట్టండి. తప్పేం లేదండి. ఎందుకంటే రాయకూడదు. పర్సనల్ ఫోటో వేయకూడదు. క్లాస్ చెప్పు. నేను అది కూడా కనుక్కున్నాను. అంటే లేగలగా నాకున్న రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫీజు ప్రకారం నేను అడగొచ్చు. నా ఎమ్మెల్యే గారి ఫోటో నేనేం గౌరవంగా అడిగాను. నాకు ఎమ్మెల్యే కాదా ఆయన? మీరు చెప్పండి. నాకు ఎమ్మెల్యే కాదా? నేను అలా బ్యానర్ పారేవాడు కాదమ్మా. నాకు బ్యానర్తో పని లేదు. ఎందుకంటే నేను బ్యానర్ వ్యతిరేకం. అబ్బాయి అవుతే ఉందండి. మీరు పనులు చేయమని చెప్పండి మేడం. మీరు చేయించండి మేడం. మీరు కమిషనర్ గారు మీరు బాధ్యతగా చెప్పండి. నేను చేస్తానని. నేను ఈ పనులు చేయిస్తాను ఈ లోపల చెప్పి మీరు తీసేయండి. మీరు ఇవ్వండి స్పీచ్. మీరు చెప్పండి మేడం. మీరు కమిషనర్ కదా. మీరు ఈ పనిలో ఈ టైంలో చేయిస్తాను, ఇందులో ఇన్ని పనులు ఎవరైనా చెప్పి తీసేయండి. నేను అదే పెట్టుకుంటాను. పోటీ రండి. నేనేమి ఎవరిని అడ్డు కాదు. నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను. ఆ డ్రెస్ అంటే గౌరవం ఉంది, మీరంటే గౌరవం ఉంది. నాకేం అర్థం కాదు. మీరు తీసేస్తాను. మీరు అభివృద్ధి చేస్తారని చెప్పి నేను ఎస్పీ గారితో మాట్లాడతాను. ఎస్పీ గారు నేను ఏమంటారు నెంబర్ 1 మాట్లాడతాను. ఎస్పీ గారు నేను మాట్లాడతాను సార్. ఎలా తీసేమంటారు? ఎస్పీ గారు అడుగుతారు. ఎస్పీ గారు చెప్పండి. ఎస్పీ గారు చెప్పండి. ఎవరు చెప్తారు? ఎస్పీ గారు నేను మాట్లాడతాను. నెంబర్ 1
తీసుకున్నానండి. కాదండి, మీరు ఎస్పీ గారు ఫోన్ చేస్తారు ఇవ్వండి, వాళ్ళు ఎలా చేస్తారు? మీరు ప్రజల సమస్య మీద అడిగి కూడా బ్యానర్ తీసి ఖాళీగా ఉన్న బ్యానర్లు ఉంచితే మటుకి డెఫినెట్గా మీరు కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు. నేను అది గొడవ చేసేవాడు కాదు, ఇబ్బంది పెట్టేవాడు కాదు. నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. మీరు చేయండి, మీ ఇష్టం వచ్చి చేయండి, లీగల్గా ప్రొసీడ్ అవుతాను. లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. ఎస్పీ గారు నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను సార్. ఎస్పీ గారు ప్రొసీడ్ అవుతాను సార్. సీను నువ్వు లేవు నెంబర్ చెప్పండి సార్. లీగల్గా అంటే అభివృద్ధి చేయమని ఏమిటి అభివృద్ధి గుర్తుపడిందని చెబితే కేసు కట్టేస్తారా? నేను ఒకటి ఫాలో ఉంటాను సార్. మీరు నాకు క్లాస్ చెప్పండి. నీ పని ఉద్యోగాలు పోతే ఎదురండి చెప్తాను. మీరు ఈ రోజు ఎవరో పదవిలో ఉన్నారో గడిచి చేయకండి. మీ అధికారులు చెప్పి నేను కాగితం ఉందా మీ దగ్గర? ఇది ఒకటే తీట కాగితం ఉందా కమిషనర్ గారు? మీరు అన్నీ తీయండి, లేదంటే నేను ఇదే వీడియో ప్రొజెక్ట్ చేస్తారు పొద్దున కోర్టులో. మీరు చెప్పండి, ఎమ్మెల్యే ఫుటేజ్గా తీసాను పక్కనే తీయలేదు అని చెప్పండి. మీరు పొద్దున మీరు కోర్టుకు రావాల్సి వస్తుంది. మీరు దానికి ఎట్టుబడితే తీయండి. నేనేం రావాలి ఇక్కడ, నేను కోర్టుకి వెళ్తాను. నేను కోర్టుకి వెళ్తాను, మీరు తీయండి. నేను తీయండి వస్తాను. సార్ మీరు ప్రజెంట్ చేయరు, దీనికి సమానం చెప్పరు. మా లాయర్ గారు ఎక్కడ ఉంటారు? మా లాయర్ కేసు ప్రాపర్టీ అలా కాదండి. నాకు క్లాస్ ఇవ్వకుండా ఎలా తీస్తారు సార్? మీరు చెప్పండి. అలాగే సార్, ఏ క్లాస్ చెప్పండి కట్టలేదు కదా, రాంగ్ కదా? మీరు అందరూ క్లాస్ అడిగారా? ఈ క్లాస్ అందరికీ ఉందా? వీళ్ళందరికీ ఉందా? అందరికీ ఉందా? ఏం కాదండి, తప్పేమో. మీరు టైం కొత్త ఎప్పుడు కట్టారో కాదు, ఎప్పుడు ఇచ్చామో మీకు టైం కూడా ఇస్తారు. మార్నింగ్ 9 o'clock కట్టారు, నేనే ఉన్నాను. 9కి ఇచ్చారు, మీకు టైం కూడా ఇస్తాను. ఇస్తాను సార్. కేసు కట్టుకుంటారు, మున్సిపల్ చైర్మన్ చేశాడు, ఆయన తెలియదేంటి సార్? వెరీ రెస్పాన్సిబుల్ ఫెలో, నేను అందులో డౌట్ లేదు. మీరు ఏదో పార్టీల గురించి పనిచేద్దాం అనుకుంటే మట్టుకి డెఫినెట్లీ కాన్సిక్వెన్స్ వస్తుంది. కేసు ఏంటండి? కేసు చెప్పండి సార్. ఏంటో ఫోటో వేసి మతగొడవలు రెచ్చగొట్టాను. ఎందుకు మతగొడవలు రెచ్చగొడతా? ఒక పాయింట్ చూపించండి. నేను ఎవరన్నా ఈయన వల్ల అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారా? ఎస్పీ గారి నెంబర్ ఇవ్వండి సార్, మాట్లాడతారు. ఎమ్మెల్యే వల్ల అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు అక్కడ. ఒకసారి చదివి చెప్పండి. తెలుగు వచ్చిన వాళ్ళు తీసుకుని పోయి అందరూ వీడియోలు తీయాల్సిందే. డెఫినెట్గా మనం దీన్ని ప్రూఫ్ చూపించుకోవాలి. డెఫినెట్గా కోర్టు రాయిపోవాలి. పోనీ మీరు చెప్పండి, ఎప్పుడో చేస్తారు పనులు? ఏమంటే మాకు వాటర్ ట్యాంక్ ఎప్పుడో చెప్పండి. వాటర్ ట్యాంక్ ఎప్పుడో చెప్పండి మేడం. పోనీ మీరు చెప్పండి, ఆయన తప్పలేదు. మీరు చెప్పండి కమిషనర్ గారు కదా. మార్కెట్లో కట్టే వాటర్ ట్యాంక్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 3 ఏళ్ళు అయింది. మీరు వర్క్ ఆర్డర్ ఇచ్చారు, 2019లో వర్క్ ఆర్డర్ ఇచ్చారు వాటర్ ట్యాంక్కి. 2020లో 6,000 మళ్ళీ చేశారు ఆయన, బాగానే ఉంది. ఎప్పుడు కడతారు ట్యాంక్? చెప్పి తీసేయండి. మీరు వాటర్ ట్యాంక్ ఎప్పుడు కడతారో చెప్పి తీసేయండి. ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి కదా, దానికి సమానం చెప్పొద్దారా? మీరు రోడ్డు ఎక్కితే కోవిడ్ కేసు మాట్లాడితేనేమో వైలేషన్. ఆ వాటర్ ట్యాంక్ ఎప్పుడు కడతారో, ఎప్పుడో బాగుపడతారో చెప్పి తీసేయండి. మీరు ఐఎమ్ రెడీ. నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన నేను టైం వేస్ట్ చేయను. గొడవ చేయాలనుకున్న పడితే నేనే పొద్దున కేసు పెడతాను. మీరు చెప్పి తీసేయండి. కొన్ని ఎమ్మెల్యే చెప్పలేరు, మీరు చెప్పండి. లేదండి, మధ్యలో పనులు చేయలేదండి, మధ్యలో రోడ్లు వేయలేదండి, మధ్యలో ఓపెనింగ్ చేయలేదండి. కరోనా అవుతుందండి. నా దగ్గర చాలా టాపిక్ ఉంది. మీరు నేనే పని చేశారు, ఏమి ఇచ్చారో మీరు సంతకం పెట్టి ఇచ్చిన కాగితాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కరోనాలో ఓపెనింగ్ చేయలేదండి. కరోనా ఆ పనులు ఎలా అయినాయండి? ఈ పనులు ఉన్నప్పుడు త్రాగునీరు ఇంపార్టెంట్ కాదండి.
అంటే మంచి ట్యాంక్ గురించి అడిగితే కేసు కడతారండి నన్ను? కట్టండి మీరు. ఎన్ని రోజులు కూర్చోబెడతారు? కూర్చోబెట్టండి. రేపు పొద్దున పిలిపిస్తాను, మీరు అలాగే చేయండి. ఎంతమంది తీసుకురావు అంతమందిని కూర్చోబెడతాను. అంటే నా మంచితనం మీకు అర్థం అవుదా? మీరు సమస్యని చెప్పండి, తప్పేం కాదు. ఆనందించాలి సార్. విమర్శ ఉండదా అండి? రాజకీయాల్లో విమర్శ ఉండదా అండి? యాక్సెప్ట్ చేయరా అండి? క్వశ్చనే చేయకూడదు అభివృద్ధి మీద. మీరు చెప్పండి మేడం, పలా టైంలో కట్టేస్తాము, అన్ని బాధ్యత తీసుకుంటానంటే వెళ్ళిపోతాను మేడం. నాకు మీరు శత్రు కాదు కదా మేడం. ఆయన ఏమన్నా మాకు లేదా? రాజ్యాంగబద్ధంగా ఎత్తుకోబడ్డారు. అలాగే సూర్యబాబు గారు ఆయన కూడా మాకు ఎమ్మెల్యే. ఆయన మమ్మల్ని కాదనుకున్నా మాకు ఎమ్మెల్యే ఆయనే. ఎవరో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డాడు ఆయన. ఎమ్మెల్యే అడగకుండా ఎవరిని అడుగుతామండి? కొన్ని మీరు చెప్పండి మేడం, పలా టైంలో కడతాను, ఎమ్మెల్యేతో మాట ఇస్తాను అని చెప్పండి. సరే, ఎఫ్ఐఆర్ ఉంటే నా మీద యాక్షన్ తీసుకుని మీరు తీసేకి లేదండి. నేను 100 కేసులు పెడతాను, అన్ని తీసేసి ఎఫ్ఐఆర్ కడతారా? నేను 100 కేసులు పెడతాను, సంబంధించిన అన్ని తీసేసి కేసు కడతారా? ఇప్పుడు ఇదే సెక్షన్ ఏం కట్టారో రేపు పొద్దున్న మీకు లాట్స్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తాయి. అదే సెక్షన్ మీరు వేసి కట్టాల్సి వస్తారు. నేను చెప్తున్నాను మీకు. మీరంటే గౌరవం మాకు. మీరు ఎవరో కాదు. మీరు సార్, మీరు పోలీసు వాళ్ళు సార్, ప్రజల గురించి పనిచేయండి సార్. మతం కూడా సార్ ఇందులో సార్ రాజకీయ పార్టీ సార్ ఇక్కడ ఏమన్నా పార్టీ పేరు రాశారు నా డెసిగ్నేషన్ కట్టకూడదండి. ఎందుకు కట్టకూడదండి? ఎందుకు కట్టకూడదండి? సరే, విన్నపం ఎందుకు కట్టకూడదండి? ఎందుకంటే ఎందుకు కట్టకూడదు చెప్పండి. కాదండి, ఓ రకం కాదండి. మీరు గ్యాప్ ఎందుకు సార్? ఇందులో రాజకీయ గ్యాప్ ఏంటండి? రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే ఒక్కో విధానం ఎన్నుకుంటే ప్రజలకు పనిచేయటానికి రాజకీయ పార్టీలు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక విధానం ఎన్నుకుంటారు, జనసేన ఒక విధానం, టీడీపీ ఒక విధానం. ఇప్పుడు ఇందులో ఎవడో శత్రువులు కాదు సార్. ఎవడో అయిపోయి మా ఎమ్మెల్యే గారు మాకెందుకు శత్రువు ఆయన? విన్నపమే కదండి, విన్నపమే కదా. విన్నపం అంటే మీరు కాగితం రూపంలో తీసుకెళ్ళేవాళ్ళు. దేని పెట్టరండి? మీరు ఇప్పటివరకు ఏం చేశారండి? నేనే రాయలేదండి. నా జోబులో డబ్బులు చేశానంటే అభివృద్ధి పెట్టుకుంటాకే. అలాగా సార్, నా జోబులో డబ్బులు నేను అభివృద్ధి చేస్తానంటే రాసుకుంటాకే. ప్రజల సొమ్మండి ఇది. డబ్బా కొట్టుకోండి. నేను నాకు అవసరం తెలుసు కదా. నేనేం చేశాను? ఈ మున్సిపాలిటీ కాగితం ఇచ్చిందని సంతకం పెట్టి నా దగ్గర ఉందండి. ఇవన్నీ కాదు మేడం. నేను డెఫినెట్గా వెళ్ళుకోండి. మీరు రేపు పొద్దున్న ఏ సెక్షన్ అయితే కట్టారో భగవాన్ గారు, సిఏ గారు, మీరు అదే సార్ కాదు, నేను కేసు పెడతాను రేపు పొద్దున్న. మీరు అవన్నీ తీసి అదే సెక్షన్ కట్టి అవి దగ్గర నుండి తీయించాలి. తీయించిపోతే కాన్సిక్వెన్సెస్ డెఫినెట్గా నా రైట్ నేను పోరాడతా. నాకు మీరేం కాదు కదా శత్రువులు. మీ మీద ఎంత గౌరవం కొడుతున్నాడు నువ్వు? ఈ పని ఇప్పుడు వాళ్ళ అధికారంగా వచ్చారు. వాళ్ళకి ఇంట్లో వ్యక్తిగతం ఏం కాదు కదా. వాళ్ళు డ్యూటీ చేస్తా వచ్చారు. నా రైట్ నేను అడుగుతున్నాను. ఇప్పుడు వీళ్ళంతా గౌరవం బట్టి. లేకపోతే నేను ఎలా ఉన్నా కదా, నేను ధర్నా చేస్తా. నేను ఇప్పుడు వచ్చి కేసు పెడతా. కేసు తీసుకుంటారా? కేసు కడతారా? ఇమీడియట్గా మీరు వేసే సెక్షన్ పొద్దున మీకు వచ్చే కంప్లైంట్స్ కూడా అలాగే ఉంటాయి. ప్రతిదాని మీద సెక్షన్ వేయాలి. మీరు చెప్పండి సార్. పోనీ మీరు తీసేస్తున్నారు కదా, మీరు చెప్తే ట్యాంక్ ఎప్పుడు కడతారు చెప్పండి. రాత్రి రేపు ట్యాంక్ దగ్గర వచ్చి కూర్చుంటాను. మరి తర్వాత మీ ఇష్టం. ఆ శంకుస్థాపన రాయి దగ్గర కూర్చుంటాను. మరి కోవిడ్ రూల్స్ అని మీరు అనొద్దు. ఇప్పుడు మీరు చేస్తే 2 రోజుల్లో ఆ ట్యాంక్ దగ్గర కూర్చుంటాను వచ్చి నేను. మీరు సమాధానం చెప్పండి. మరి దేనికి సార్ తీసేసి కోర్టులో పెట్టారు? మత విద్వేషాలు ఉన్నాయి ఇందులో. సార్ అక్కడ ఒక నిమిషం సార్, ఒక నిమిషం. సార్ అదేంటి సార్ ఏంటి సార్ అది? విన్నపం భీమవరం ఎమ్మెల్యే గారు, అయ్యా భీమవరం పట్టణం అభివృద్ధి కుంటుపడిపోయింది, మీ వల్ల కుంటుపడిపోయింది ఏమైనా పెట్టానా? మీ వల్ల పెట్టానా? ఆయన ఏమన్నా అన్నానా? ప్రభుత్వాన్ని ఏమన్నా అన్నానా? వెనకబడిపోయింది ఈ కేసం. మనం లేదండి, మీరు ఎప్పుడు కడతారో చెప్పి ఇబ్బంది లేదు. మీరు ఇది ఒకటే చేస్తారంటే
అట్లా కాదండి మేడం గారు, మీరు కూడా ఆలోచించండి. పన్నెండు సీనియర్గా కాదు, మీరు కూడా ఆలోచించండి. సార్ ఇది గొడవ చేయాలని ఉద్దేశించి అనట్లేదు. మీరు దీన్ని అనవసరం దేనికి కోర్టులో పెట్టేస్తాను ఏమో సార్ చేయలేదా? ఆయన 10% పనులు అవలేదని రాసినట్టు 10% అయినాయి కదా. ఎప్పటికైనా మీరు అభివృద్ధిలో దృష్టి పెడతారని కోరుకుంటున్నారు. అంటే ఇందులో మత గొడవ కానీ పార్టీని రెచ్చగొడడం కానీ అంటే ఎమ్మెల్యేని కాకుండా ఎవరిని అడుగుతారు సార్? పోలీస్ స్టేషన్కి వస్తే సీఎన్ కాకుండా ఎవరిని అడుగుతారు సార్? మేవర్ ఎమ్మెల్యేని అడుగుకుని ఎవరిని అడుగుతాం సార్? మరి చైర్మన్ లేడు కదా మేవర్ మున్సిపాలిటీకి. సార్ ఎవరు రివ్యూ చేస్తారు సార్ రోజుని? ఎవరిని అడగాలి చెప్పండి? మేవర్ ఎమ్మెల్యే కాకుండా నేను ఎవరిని అడగాలి చెప్పండి? పని ఏంటంటే ఇది ఇంతకన్నా గౌరవం ఎవరు అడుగుతారు సార్? సింబల్ అండి, అంటే కండి అంటే వేరు వేరు అంటారా? జనాలు వేరు అంటారా సార్? మతాలకి కులాలకి అతీతంగా పనిచేయాలి సార్ పార్టీలు. పార్టీలు అంటే ఏంటి కాదు సార్, ఒక విధానం అంతే. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ సార్ నేనేం రాను సార్, చెప్పండి సార్. మీకు కుదరదు సార్, ఎటు బస్సులో రాను. మీరు ఇవ్వండి, నాకు నోటీసులు తీసుకెళ్ళలేదు. నేను మీరు తీసుకెళ్ళిపోతానంటే వచ్చేస్తారంటే రాను సార్. ఆన్ వాట్ బేసిస్ ఏ సెక్షన్ కూడా చెప్పాలి మీరు నాకు. ప్రజలకు కూడా తెలియాలి కదండి, ప్రజలకు కూడా తెలియాలి కదా. నేను ఎవరిని ఒక్కడే ఉన్నాను కదా. ఏంటి సార్ మా లాయర్ గారు మాట్లాడతారు, వచ్చిన తర్వాత అప్పుడు నేను వస్తాను. రావాలని నేను రాను సార్. అక్కడ ఇలా నుంచి చుట్టూ పర్లేదు, కేసు పెడితే అందరమే పెడతారు. నాకు ఆవిడతో చెప్పిస్తాను డాక్టర్, ఆవిడతో చెప్పించండి, ఆవిడతో చెప్పించండి, ఆవిడతో చెప్పించండి సార్. అది కేసు సార్, మేము అడ్డుకోవట్లేదు సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం. అడ్డుకుంటానికి రిక్వెస్ట్ చేయడానికి పోతే తేడా ఉంది సార్. ఇది అడ్డుకుంటాం అంటే మిమ్మల్ని రానివ్వకపోవటం, మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మేము ఇక్కడ మాకు వీడియోలు ఉన్నాయి కదా సార్, మిమ్మల్ని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని బతకాలు ఎక్కలేదా? మిమ్మల్ని బతకాలు ఎక్కలేదు. ఆపేటువంటి మేము అడ్డుకోవటం అంటే మేము పని చేయడానికి ఎంతడం. మత విద్వేషాలు పెరిగిపోవటం కారణం ఎక్కడ సార్? అంటే ప్రజలు కొట్టుకుంటారా? మాకు సార్, మాకు ఎమ్మెల్యే ఎవరు చెప్పండి? మీరు భీమవరానికి ఎమ్మెల్యే, నాకు ఎమ్మెల్యే ఎవరు చెప్పండి? నాకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కదా, కాదా? శ్రీనివాస్ గారు కాదు నాకు ఎమ్మెల్యే. కొంచెం చెప్పండి మీరు. మీరు రాజ్యాంగంలో లేవు, అది మీ పార్టీకి ఎమ్మెల్యేని కాదంటే మేము దూరంగా ఉంటాం. అదే సార్, ప్రాంతీయ విభేదాలు వచ్చే సెక్షన్ ఏముంది సార్ చెప్పండి? అందులో ఒక లైన్ చూపించండి, ఒక లైన్ చూపించండి. మీరు కేసు కట్టేస్తే కుదరదండి, మీరు లైన్ చూపించండి. ఎవరికో చెప్పడం కాదు, నాకు చెప్పండి సెక్షన్. మీరు ప్రాంతీయ విభేదాలు వచ్చేసే కారణం ఏమో సార్? ఇది దయచేసి కమిషనర్ గారు మేము వచ్చాము, కేసు కోర్టులో పెట్టాలి. దీన్ని అడ్డుకిస్తే మళ్ళీ మీ అందరూ కూడా కేసు అవుతుంది. పెట్టండి సార్ కేసు, మీకు కేసు పెడతా పని కదా సార్. అడ్డుకున్నాం గ్యారంటీగా. పని నేను మాట్లాడతాను లేదు సార్, పర్లేదు మీరు మాట్లాడతారులేండి. నేను మాట్లాడలేక సార్ మేమేమి అవన్నీ అడ్డుకోవాల్సిన అవసరం లేదు సార్. మాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఇందులో నాకు క్లాస్ పెడతాక అందులో సెంటెన్స్ చూపించండి. నేను రాను సార్. మీరు ఎప్పుడు కేసు కట్టేసి కోర్టుకు రమ్మంటే వస్తానండి. ఉన్నారు సార్, సెక్షన్ చెప్పండి, ఆయనకే చెప్పండి, ఆయనకే చెప్పండి. కేసు పెట్టాము, రేపు పొద్దున కోర్టులో పెడతాము. వీరిని కూడా తీసుకెళ్ళి నోటీస్ ఇస్తాము. ఎవరైతే ఇచ్చారో దాని కంప్లైంట్ రేపు పొద్దున మీరు కోర్టులో ఫైట్ చేసుకోవచ్చు, తప్పుకోదు కదా. మీకు తెలియదు ఏం కాదు కదా. మీ ప్రాథమిక ఎంక్వైరీ లేకుండా మీరు ఎంక్వైరీ లేకుండా ఎలా చేస్తారు సార్? కేసు చేశారంటున్నారు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అలాగే కేసు కట్టి ఎన్నింటికి ఇచ్చారు? వీడియో ఉంది, ఎస్పీ గారికి ఇచ్చిన టైం ఉంది. మీరు అసలు ఎంక్వైరీ ఎప్పుడు చేశారు? ఎఫ్ఐఆర్ కాల్ చేసేటకి మీరు ఎంక్వైరీ చేయరా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎలా చేస్తారు? మీరు ఎంక్వైరీ చేయకుండా ఎలా చేస్తారు సార్? మీరు 2 నిమిషాలు కేసు ఫైల్ నెంబర్ కూడా వేసుకొచ్చేస్తారంటే మీరు ప్రజలకు పనిచేస్తారు, పార్టీకి పనిచేస్తారా సార్? మీరు మేము పార్టీకి ఏం లేదు సార్. మీకు మా పార్టీ కాదు, నేను కామన్ మ్యాన్ కింద అడుగుతాను. మీకు తెలుసు, మీకు తెలుసు
మీరు లాయర్ అంటున్నారు. కేసు అయిన తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు. సీజ్ చేయాలి, కోర్టులో పెడతాయి. తప్పు అనుకో రేపు మీరు కోర్టులో మాట్లాడండి, కోర్టులో ఫైట్ చేయండి. తప్పు కాదు కదా, తీసేయండి. అది ఎప్పుడు కడతారో కమిషనర్ చేస్తారు. కోర్టులో ఫైట్ చేయండి. ఎప్పుడైనా మేము ఫైట్ చేయండి సార్. మీరు తీసేయండి, కోర్టులో ఫైట్ చేయండి. మమ్మల్ని కూడా లాక్కెళ్ళి తీసేయండి. మీకు కూడా నోటీస్ ఇస్తాం, స్టేషన్ తీసుకెళ్ళండి. మీరు ఇలా మాట్లాడకూడదు. నేను రాను సార్. రావాలి, ఎందుకు రావాలి సార్? అన్యాయం చేసినట్టు తీసుకెళ్ళాలి మీరు. ఏంటి న్యాయం కూడా ఊరు పోరాటం తీసుకెళ్తారా? తప్పే సార్, మీరు రాయాలి కదా సార్. ప్రతిదీ కేసు కడతారు సార్. మీరు తప్పు కాదని మీరు చెప్పేది మీకు ఉండాలి కదా సార్. మీకు పోలీస్ వ్యవస్థ లేకపోతే డ్రెస్ ఎందుకు సార్ మనకి? అంటే ప్రజల గురించి పోరాడాలి, ప్రజలకి మనకు వస్తే గౌరవం రావాలి సార్. ప్రజలకి డ్రెస్ వస్తే ఆనందించాలి సార్. డ్రెస్ వచ్చి భయపడిపోతే ఎలా సార్ ప్రజలు? అది కాదు, మీరు కడతారు వెంటనే 5 minutes లో కేసు కడతారా మీరు? అంటే గ్రావిటీ అండి ఇందులో సార్. ఇందులో మత కళాలు రెచ్చగొట్టే విధంగా ఏమని చెప్పండి సార్. మీ గుండెల మీద చేసుకుని, కమిషనర్ గుండెల మీద చేసుకుని, మీ పోలీస్ వ్యవస్థ చేసుకుని ఇందులో రెచ్చగొట్టే విధానం ఏముంది చెప్పండి. అడగడం తప్పు. నేను రాను సార్, నేను రాను సార్. మీరు లాకెళ్తా, ఇంట్లోకి వచ్చి లాకెళ్ళండి సార్. నేను రానండి, నేను రాను సార్. దయచేసి నేను రాను సార్. మీరు నోటీస్ కూడా తీసుకోండి సార్. నేను తప్పు చేయలేదు సార్. నేను తప్పు చేయలేదు. మీరు 5 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ నెంబర్ కట్టేసి, మీరు 5 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ నెంబర్ కట్టి ఎలా వచ్చేస్తారు? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ప్రాథమిక ఎంక్వైరీ చేశారా? నన్ను అడిగారా? మీరు వచ్చి నెంబర్ వేసే ముందు నెంబర్ వేసే ముందు నన్ను అడిగారు మీరు ఇది మీరు కట్టారా లేదా నిజమా అని? మీరు అడగకుండా ఎలా వేసేస్తారు మీరు? ప్రాథమిక ఎంక్వైరీ అదే కదా సార్. మీ పని అది కాదు మేడం, మీ పని అది కాదు మేడం. మీరు అభివృద్ధి ఏం సరిపోతుంది. మీరు ఎందుకు రావడం? మమ్మల్ని కూడా లాక్కెళ్ళి తీసుకోండి. నేను రాను సార్. ఎందుకు రావాలి సార్? అన్యాయం చేసినట్టు తీసుకెళ్ళాలి. నేను న్యాయం కూడా ఊరు గురించి పోరాటం తీసుకెళ్తారా? తప్పే సార్, మీరు రాయాలి కదా సార్. ప్రతిదీ కేసు కడతాను సార్. మీరు తప్పు కాదని మీరు చెప్పేది మీకు ఉండాలి కదా సార్. మీకు పోలీస్ వ్యవస్థ లేకపోతే డ్రెస్ ఎందుకు సార్ మనకి? అంటే ప్రజల గురించి పోరాడాలి, ప్రజలకి మిమ్మల్ని చూస్తే గౌరవం రావాలి సార్. పోలీస్ ప్రజలకి డ్రెస్ వస్తే ఆనందించాలి సార్. డ్రెస్ చూసి భయపడిపోతే ఎలా సార్ ప్రజలు? అది కాదు, మీరు కడతారు వెంటనే 5 minutes లో కేసు కడతారా మీరు? అంటే గ్రావిటీ అండి ఇందులో సార్. ఇందులో మత కళాలు రెచ్చగొట్టే విధంగా ఏమని చెప్పండి సార్. మీ గుండెల మీద చేసుకుని, కమిషనర్ గుండెల మీద చేసుకుని, మీ పోలీస్ వ్యవస్థ చేసుకుని ఇందులో రెచ్చగొట్టే విధానం ఏముంది చెప్పండి. అడగడం తప్పు. నేను రాను సార్, నేను రాను సార్. మీరు లాకెళ్ళినా, ఇంట్లోకి వచ్చి లాకెళ్ళండి సార్. నేను రాను సార్. దయచేసి నేను రాను సార్. మీరు నోటీస్ కూడా తీసుకోండి సార్. నేను తప్పు చేయలేదు సార్. నేను తప్పు చేయలేదు. మీరు 5 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ నెంబర్ కట్టేసి, మీరు 5 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ నెంబర్ కట్టి ఎలా వచ్చేస్తారు? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇందులో ప్రాథమిక ఎంక్వైరీ చేశారా? నన్ను అడిగారా? మీరు వచ్చి నెంబర్ వేసే ముందు నెంబర్ వేసే ముందు నన్ను అడిగారు మీరు ఇది మీరు కట్టారా లేదా నిజమా అని? మీరు అడగకుండా ఎలా వేసేస్తారు సెక్షన్? మీరు ప్రాథమిక ఎంక్వైరీ అంటే ఏంటి? మీ పని అది కాదు మేడం. మీ పని అది కాదు మేడం. మీరు అభివృద్ధి ఏం సరిపోతుంది. మీరు ఎందుకు రావడం? మీరు మేడం మీరు బ్యానర్ పేపర్ చెప్పట్లేదు. మీరు ఊరతో న్యాయం చేయండి. మీరు ఊరతో న్యాయం చేయండి. మీరు ఊరతో న్యాయం చేయండి. ఏంటి ఇది రెచ్చగొట్టడమా? ఇది రెచ్చగొట్టడమా? మీరు ఏం మాట్లాడతారు సార్? మీరు కేసు కట్టేస్తానని నాకు బాబు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాకు ఉంది. నేను మీకన్నా ఎక్కువగా లీగల్గా మాట్లాడతా. కాదు సార్, రాజ్యాంగం మాకు ఉంది సార్. ఆయన రాశాడు మా గురించి. లేకపోతే బదిలిస్తారండి ఈ రోజుల్లో రాష్ట్రంలో.
ఆయన రాజ్యాంగం రాశాడు కాబట్టి ఈ రోజు ఇంత అందంగా ఉన్న గణేష్ వచ్చాను అడ్డుకున్నారంటే అడ్డుకున్నట్టుగా సార్ అడ్డుకోవట్లేదు రిక్వెస్ట్ చేస్తుంది అడ్డుకున్నారని ఎలా చెప్తారు మీరు కేసు ఉంది. మీకు కూడా నోటీస్ ఇస్తాను. ఇవ్వండి సార్ మీరు ఇవ్వండి నేను అవుతున్నాను మీరు చెప్పండి మేడం మీరు చెప్పి తీసేయండి ఇదిగోండి ట్యాంక్ కడతామని చెప్పి తీసేయండి నోటీస్ తయారు చేసుకున్న పార్టీ ట్యాంక్ దాని బాధ్యత కడతామని చెప్పండి మీరు అది అంటే మీరు కమిషనర్ ఉండి మీరు అది కూడా ఎవరు మాట ఇదిగోండి లిస్ట్ ఆఫ్ వర్క్స్ మీరు నేను చెప్తాను మేడం మీకు అన్ని చెప్తాను మేడం లిస్ట్ ఆఫ్ వర్క్స్ మీరు ఇదిగోండి ఇందులో 14 కోట్లకి సుమారు 106 వర్క్లు దగ్గరున్నాయి 106 వర్క్లు ఎన్ని చేశారు చెప్పాలి ప్రజలకి చెప్పాలి కదా మీ దగ్గర డేటా లేకపోతే నేను ఇస్తాను డేటా నేనేం అడగలేదు పని చేసి పెట్టారు సార్ లేట్ అయిపోతుందని అడిగారు దానికి మీరు కేసు కట్టేస్తే మీరు పని చేయండి మేడం ఎన్ని అడగలేదు కొన్ని వాటర్ ట్యాంక్ ఎప్పుడు కడతారు చెప్పండి ప్రజలకి నీళ్ళు ఇవ్వటానికి కూడా అడిగే హక్కు లేదు కదా మాకు ఎక్కడ నడుస్తుందండి ఎలా ఉన్నాయి అక్కడికి వెళ్దాం సార్ రేపు ఉదయం కమిషన్ కట్టించలేదు అదేనండి అదే అడుగుతానంటే మరి ఈ పని ఎంతవరకు వస్తే మీరు చెప్పాలి కదా మేడం ఇందులో ఏముంది పని ఎలా జరుగుతుందని చెప్పచ్చు తప్పే ఉందండి నాకేం చెప్పట్లేదు కదా చెప్పమని అడిగాం కొంచెం చెప్పి తీసేయండి అన్నాను నేను ఇందులో నా స్వార్థం ఏముందండి నేను ఏమన్నా అడిగానా నా పేరు వేసుకున్నానా నేను ఏమైనా కట్టుకున్నానా నేను శుభాకాంక్షలు కొన్ని ఏమైనా ఫార్మేట్ ఉంటే చెప్పండి పైన శుభాకాంక్షలు కంపల్సరీ చేయాలంటే అదే వేస్తాను పని జరగలేదు కాబట్టి శుభాకాంక్షలు వేస్తాను ఫార్మేట్ ఏమన్నా చెప్పండి బ్యానర్ కడతాను వినపోయకూడదు రోడ్డు మీద లాఠీ కేసు కడతారు ఇలా వస్తేనేమో కోవిడ్ కేసు కడతారు అది ప్యాచ్ ఎక్కడ ఉంది సార్ మాకు మిమ్మల్ని చూసి మేము బయట పట్టుకోవాలి మీరు ఎవరు ఎందుకున్నా ఇక్కడ నోటీస్ ఇచ్చేసి అప్పుడు తీసేయండి సార్ నోటీస్ ఇచ్చి తీసేయండి సార్ నోటీస్ ఇచ్చి తీసేయండి నోటీస్ ఇచ్చేయండి సార్ నాకు మీరు 2 minutesలో ఎఫ్ఐఆర్ కేసు వేసుకొచ్చారంటే ప్రాథమిక విచారణ లేకుండా ఒక సెక్షన్ వేసారంటే దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థ ఎంత అందంగా పనిచేస్తుందో అర్థం 5 నిమిషాలు కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా టైప్ చేశారు ఒక సామాన్యుడు కేసు పెడితే 2 రోజులు పడితే ఎఫ్ఐఆర్ కడతారు నన్ను అడగాలి కదా సార్ ప్రాథమిక విచారణలో ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే పదం ఒకటున్నా నేను తీసుకెళ్ళి లోపలేసి విన్నపం ఇచ్చుకుంటాం కూడా తప్పు అంటే నేను చేసేది అంటే ఈరోజు భీమవరంలో పరిపాలన ప్రజలకు మంచినీళ్ళు లేవు ఏమండి బుధవారం మార్కెట్లో వేరే ప్లేసెస్ అక్కడే కట్టాలి టైం ఈరోజు మెట్టవారి తోట ఇవన్నీ కూడా ఎంత ఇబ్బంది పడుతుంది మీకు తెలుసు కదా ట్యాంక్ 3 సంవత్సరాలు అయిపోయిందని అడిగే అంతే తప్ప ఏం కాదు కరోనాలో మరి ఏం చేయలేదన్నారు కరోనాలో చాలా ఓపెనింగ్ జరిగినాయి చాలా ఓపెనింగ్ స్టోన్లు వేశారు ఓపెన్ వేశారు మరి వెయ్యాలా చెప్పి పని జరగనప్పుడు మేము తీసాను మేడం నేను నిజం మేము ఎవరే చెప్తాను నేను పోలీస్ వ్యవస్థకి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజలకు కూడా తెలియాలి కదా ప్రజలకు కూడా తెలియాలి కదా తెలియదు కదా మీరు 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 పని చేయడానికి మేము అడ్డం కాదు మేడం ఇందులో తప్పు ఉంటే నేనే కష్టమనండి ఎవరిని నేను గొడవలు పెంచే వ్యక్తిని కాదండి నేను గొడవలు సర్దుమంచే వ్యక్తిని అది డిపార్ట్మెంట్ వరకు కూడా తెలుసు పూర్తిగా తెలియదని చెప్పానండి నేను పిలిపిస్తే 1000 మంది ఉంటారు నేను పిల్లల్ని ఏమన్నా రావాల్సింది చెప్తాను నేను చెప్పేదంటే మీరు కోర్టులో కేసు చేతకాంతనం వద్దండి తీసేస్తే మీరు అది ఆయనకే నష్టం ప్రశ్నిస్తే బ్యానర్ ఏంటంటే నేను అడిగాను విన్నమించుకుంటే బ్యానర్ తీసేస్తారు కేసు పెడతారు నా మీద ఒక్కో పార్టీ ఒక విధానం ఎంచుకుంటుంది ఆఖరికి అందరూ ప్రజలకే పనిచేయాలి ఎవరు చేయాలి ప్రజలకే పనిచేయాలి కానీ ఇలా కాదు పోలీసు డ్రెస్ చూసి కామన్ మ్యాన్ ధైర్యం పడాలి ఈరోజు ప్రజలు భయపడుతున్నారు మన మీద ఏం కేసు కడతారు మన మీద లేనిపోయిన కేసు కడతారు అని భయం అన్నారు నేనేం భయపడేవాడిని కాదు రేపొద్దున మీరు తీసేస్తే లీగల్ సెక్షన్ ప్రకారం ఏరియాకు బ్యానర్ కడతారు విన్నపం ఏంటి మీరు ఈరోజు తీస్తే సెక్షన్ తీసుకుని లీగల్ గా కడతాను అన్ని కూడా తర్వాత మీరు అందరూ ఇబ్బంది పడాల్సి వస్తారు ఈ సమస్యని నేను గౌరవంగా తెలియజేయాలనుకున్నాను తెలియజేశాను మీరు ఇస్తారో తీసేస్తారో మీ ఇష్టం తీసేస్తే మీ గుండెల మీద చేసుకుని మీరు ఆలోచించుకోండి మీరు న్యాయం చేశారా
భయపడి పారిపోయారా మీరు ఆలోచించుకోండి. నేనైతే ధైర్యంగా ఉన్నా. పోనీ వినతి పత్రం ఇస్తా మీ దగ్గరకు వస్తా, మీరు టైం చెప్తే. మరి కోవిడ్ రూల్స్ కదా, మీరు కూడా నలుగురు ఉంటే నేను నలుగురితో వస్తా, మీరు 100 మంది ఉంటే నేను 100 మందితో వస్తా. మీరు టైం చెప్పండి ఎమ్మెల్యేరు, మీరు టైం చెప్పండి, వినతి పత్రం మీకే ఇస్తా. లేదు నేను చెప్పే టైం మీరు ఉంటానంటే వస్తా. మరి ఈ విషయం మన పత్రిక ద్వారా నాకు తెలియజేస్తే బెటరు. నేనేం దేనికి ఇబ్బంది పడను. నేను గౌరవిస్తున్నా, నాకు గౌరవం ఉంది. ఈ పార్టీలకు గౌరవం లేదు, ఏది పోలీస్ వ్యవస్థ అన్నా పరిపాలన వ్యవస్థ అన్నా. కానీ నాకు గౌరవం ఉంది ఈ డిపార్ట్మెంట్ మీద, కమిషనర్ గారి మీద. మీరు తీసుకోండి. నైతికంగా సమాధానం చెప్పలేక ఈరోజు భీమవరపట్నంలో పోలీసు వారు, మున్సిపాలిటీ వారు ఈ బ్యానర్ తీస్తున్నారు. నేను సిఐ గారిని, ఎస్ఐ గారిని, వాళ్ళ సిబ్బందిని, కమిషనర్ గారి సిబ్బందిని మొత్తం కూడా గుండ్ల మీద చేసుకుని ఆలోచించుకోండి. మీరు న్యాయం చేస్తున్నారా, పరిపాలన చేస్తారా చట్టబద్ధంగా. పొద్దున్న నేనే కడతాను సార్. మా పార్టీ వాళ్ళకి మత విద్వేషాలు రచ్చగొట్టేది ఇక్కడ బ్యానర్లు కట్టారు సార్. అంత చేసేటత చెప్పండి సార్. అది ఫోటోలు నా ఇంటి ముందు కట్టారు సార్, రచ్చగొడుతున్నారు సార్. నన్ను నేనే పెడతాను సార్ కంప్లైంట్. మీకు ఇంజనీర్ కంప్లైంట్ పెట్టలేదు, ఇప్పుడు తీసేస్తారు మీరు అంటే. నేను ఒక బ్యానర్ చూసి నా మొహం మీద నవ్వు చెదిరిపోతే ఎలా సార్? నాకు ఒక బ్యానర్ చూసి నా మొహం మీద నవ్వు చెదిరిపోతా? 100 మంది కడతారు సార్, ఇబ్బంది కట్టుకుంటారు, ఆయన ఇష్టం కడతారు. మీరు తిడతాను, పబ్లిక్ వేస్ట్. ఇప్పుడు దానికి కేసు ఏంటి సార్? అసలు మత విద్వేషాలు ఏంటి సార్? అసలు దాని నుంచి ఇబ్బంది ఏం లేదు సార్. ఏం లేదు భయపడుతున్నాను. అంటే సార్ ఏం లేదు సార్, నేను వద్ద చేసి రాను సార్. నాకు కోవిడ్ నిబంధనలు ఉన్నాయి సార్. మీరు నా మీద ఇంకో కేసు కట్టేసినా పర్లేదు, సహకరించలేదని. నా ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే కేసు కట్టినప్పుడు విచారించకుండా సెక్షన్ ఎలా వేసేసారు. నాకు ఆ రైట్ ఉంది కదా సార్. అర్ధరాత్రి కావాల్సిన సార్ బ్యానర్ కట్టలేదు సార్. నేను బ్యానర్ ఏం కట్టాను సార్? నేను కుంటి పడిపోయాను సార్, మీరు దృష్టి పెట్టండి సార్ అన్నాను. మీ వల్ల కుంటి పడిపోయిందని అడగలేదు సార్ నేను. కోవిడ్ రూల్ పెడతారు సార్, నాతో లాఠీ చార్జ్ చేస్తారు మన రోజుల్లో. కేసు అంటే తట్టుకోవచ్చు, లాఠీలు అంటే కష్టం కదా. అయ్యా సన్నకాళ్ళు ఆయనలాగా నాయి కూడా పవన్ కళ్యాణ్ లాగా. సరే ఏం లేదు సార్, ప్రాథమిక విచారణ చేసి మీరు చేస్తే చాలా బాగుండు. నేనే సహకరించాను. దాని మీద ట్యాంక్ కట్టమంటే ఎవరో సమాధానం చెప్పట్లేదు. ప్రజలకు నీళ్లు పని అడిగే హక్కు నాకు లేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో నాకు మాట్లాడే స్వాప్స్ ఉందని కాజులు పెట్టుకున్నాను. మళ్ళీ మీ దగ్గర మాట్లాడుతుంటే పెట్టుకోండి సార్, మీరు చేయండి. మరి నేను పొద్దున్నే కేసు పెడతాను సార్. చూసే 4 కేసులు పెట్టి అదే రకంగా కేసు పెడితే ఎన్ని కూడా తీసేస్తారు ఊళ్ళో ఉన్నాయి. మీరు కమిషనర్ సంబంధించిన సార్ కేసు మీరు కట్టారు కదా, కేసు కట్టారని అడుగుతారు. సేమ్ ఇదే సెక్షన్స్ కట్టాలి సార్, సేమ్ ఇదే కంప్లైంట్ వస్తుంది సార్. మొత్తం ఊళ్ళో వస్తాయి సార్, అందరికీ రచ్చగొట్టే విధంగా డెఫినెట్ గా అదే పెడతాను సార్. మళ్ళీ ఎంక్వైరీ చేసి అందులో నిజాలు లేవు అనుకోండి సార్, వెంటనే కట్టాలి సార్ కేసు. అంతే కదా సార్? ప్రథమ నాయకత్వం అంటే నాయకత్వం కాదు, ప్రజలు పని గురించి మాట్లాడదాం. ప్రజలు పనిచేయమని అడిగాను సార్. రేపు ఇదే రీతిలో మేము కూడా కేసు పెడతాం సార్. ఎవరో 4 వచ్చి కేసు కట్టినాడు సార్. ప్రాథమిక ఎంక్వైరీ లేకుండా ఇదే సెక్షన్ వేసి ఇలాగే నోటీస్ ఇచ్చి నోటీస్ తీసుకోమని సార్. నేను వస్తాను, రేపు వచ్చిన ఇద్దరు వస్తాను సార్. రోడ్లు లేకుండా జనాలు చాలా ఇబ్బంది రోడ్లు లేకుండా అభివృద్ధి చేయండి, దృష్టి పెట్టండి అంటే
నా మీద దృష్టి పెట్టి అరెస్ట్ చేస్తారంటే ఉపయోగం సార్. నన్ను అరెస్ట్ చేస్తే రోడ్డు వచ్చేద్దా, నన్ను అరెస్ట్ చేస్తే ట్యాంక్ వచ్చేద్దా? చంద్రబాబు అనేది ఒకటి కేసు కడతాను మళ్ళీ ఇంకో కేసు అవుతుంటే 2 పేపర్లు దాంట్లో పని చేయండి సార్. నేను వస్తాను రేపు పొద్దున ఎమ్మెల్యే రెండింటికి ఉంటారు చెప్తే వినతి పత్రం ఇస్తాను, మీరు తీసుకెళ్ళండి. మరి అక్కడ కోవిడ్ రూల్స్ పాటించాలి. జనం ఉంటే కుదరదు. కాదా జనంతో వస్తానంటే నేను జనంతో వస్తా, దూరంగా. ఆఫీస్ దగ్గరికి వెళ్ళకూడదు, మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్ దగ్గర రాకూడదు, ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. ఆ రోజు ఆ చంద్రబాబు ఎప్పుడు బయటకి దాటలేదు అన్న మీకు ఎంచలేదండి. ఇవాళ ఆ రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తానికి, ఏలూరు వెళ్తానికే కొంచెం బంధించారు మీరు. మీ మాట తీసి నేను బయటకు రాలేదు. ఆయన మీ ప్రశ్న మనిషి కాదు. ప్రజల్లోకి ఎలా ఉంటుందంటే సార్, ఇది ఒక నిరాశ కలుగుతుంది సార్. కామన్ మ్యాన్ ప్రశ్నించడానికి అవకాశం లేనప్పుడు మీరు ప్రెస్కున్న పవర్ సార్. అది మిమ్మల్ని చూస్తా మాలో రొమ్ములు ఎక్కబోల్సిన ధైర్యం రావాలి. రోడ్డు మీద పోలీసు అంటే పారిపోతున్నారు సార్. సీరియస్గానంటే ఇప్పుడు నాకంటే బోల్ అంటుంది, నాకు దెబ్బలాడే శక్తి ఉంది, పోరాడే శక్తి ఉంది, లీగల్ టీం ఉంది, అన్ని నేను పోరాడతాను. నేను నా గురించి ఆలోచించలేదు సార్. ఒక సాధారణ వాడు అందంగా ధైర్యంగా తిరగలేదు సార్. నిజాయితీ పడు అది తిరిగి వెళ్తలేదు. గోతులో పడిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళాలంటే 4 గంటలు పడుతుంది. నీళ్లు ఒక్కోసారి రావట్లేదు, ట్యాంక్ నింపట్లేదు, పడిపోతుందని కష్టపడి కోర్టులో వికెట్ చేయించి తెచ్చారు సార్ పాత కౌన్సిల్లో. మేము డబ్బులు ట్యాంక్ కట్టలేదు సార్. ఏం చేసిన పనులు ఇప్పుడు ఆయన డబ్బులు ట్యాంక్ కట్టారు సార్. ఇవన్నీ ప్రజలు డబ్బులే సార్. నేను అడిగేది అదే. ఎప్పుడు కడతారంటే సమాధానం చెప్పలేదు. బ్యానర్ పీకేశారు. రేపు ఇంకో బ్యానర్ కడతాను సార్. ఎవరికంటే ఇంకో కనుపం కడతాను సార్. సంబంధిత అధికారులు కానీ కడతాను సార్. మన ఎమ్మెల్యే పేరు ఎక్కలేదంటే నాకు ఆయన ఎమ్మెల్యే అన్నారు, మీరు నాకు ఎమ్మెల్యే కాదంటారు. మీరు సంబంధిత అధికారులు కడతాను సార్ విన్నపం. నాకు ఆ రైట్ ఉంది సార్. బ్యానర్ కడతా పర్మిషన్ లేదంటారా? ఒప్పుకుంటా. దేనికి ఉంది? ఫ్లెక్సీలు ఎలా కడదాం? కొన్ని ఫార్మాట్ ఉందనుకోండి, ఈ పని అవ్వలేదండి మీకు శుభాకాంక్షలు కట్టమని కడతాం. శుభాకాంక్షలు కట్టాలి. శుభాకాంక్షలు కంపల్సరీ ఉండాలి. చెప్పండి. నాకు ఇబ్బంది లేదు సార్. నా మీద కేసు పెడితే ఏమవుతుంది సార్? నాకు అది ఫుడ్ ఖర్చు ఏం అవ్వదు, కానీ నేనే రాని వెనక్కున్నాను. నాకు ఇక్కడ ఇచ్చాను సార్. ఈ గొడవలు రెచ్చగొట్టాలంటే నేను రెచ్చగొట్టేవాళ్ళు కాదు. ఈ పార్టీ గొడవలు రెచ్చగొట్టేది కాదు, మీ అందరికీ తెలుసు. డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆ బ్యానర్ అలా పీకేసారు. నేను కాదని అంటలేదు. మీకు ఇబ్బందులు ఉన్నాయి, మీ మీద ప్రెజర్ చేశారు, పోలీస్ కేసు పెట్టారు. ఎస్పీ గారితో మాట్లాడతానంటే ఎస్పీ గారు ఇద్దాను. ఎస్పీ గారు పేపంటారు. ఎస్పీ గారు తెలియదండి సబ్జెక్ట్. కోర్టులో అది రుజువు అండి. మత విద్వేషాలు కానీ రేపు పొద్దున వీడియో తీస్తారు సార్. ఊరంతా మత విద్వేషాలు ఏంటి, పోస్టులు ఏంటి, ఎవడే పోస్టులు పెట్టాడు అన్నీ కేసు కట్టండి సార్. పత్రిక మీద కేసు కడతామేంటి సార్? పత్రిక మీద కేసు కడతామేంటి సార్? పత్రిక ఉన్న రైట్ సార్. ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ ఉన్నది రాయాలి సార్, చూపించాలి సార్. వాళ్ళ కేసు నా మీద కట్టారు, బాగా పత్రిక మీద కేసు కడతారు. సో పిటి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పరిపాలన అనేది ఎక్కడా లేదు, అభివృద్ధి చేసే ఆలోచన అసలు లేదని ప్రభుత్వం. నేనైతే రాలేను సార్. నేను సహకరిస్తున్నాను సార్. నేను నాలో ఇబ్బంది ఏం లేదు. నన్ను మీరు ప్రాథమిక దర్యాప్తు చేయకుండా కేసు కట్టేసి నన్ను స్టేషన్కి రమ్మంటే ఎలా సార్? సార్ దీంట్లో అసలు నిజంగా మీరు మ్యాటర్ చదివి ఎంతమంది ఉన్నారు సార్. లాయర్కి మీరు చెప్పిన లాయర్కి కొడదాం సార్. ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే పని ఉందని చెప్తే నేను వస్తాను సార్. ఇంకేమున్నాయి సార్? వర్గాలు ఎక్కువ ఉన్నాయి సార్. అది మీరు అందరిని వేసేయాలి. జగన్ గారిని వేసేయాలి, పవన్ గారిని వేసేయాలి, చంద్రబాబు వేసేయాలి, పార్టీలు ఉన్నాయి, సిపిఎం వేసేయాలి, ఎవరిని వేసేయాలి, ఎవరు మన బీజేపీ అని వేసేయాలి, అందరిని వేసేయాలి. లోపల మీరు 2 వర్గాలు ఏంటి సార్? పార్టీలు పోరాడుతూ వరకే పార్టీలు సార్. ప్రజలందరూ ఒకటే. మాకేమైనా శత్రువులు అంటే ఎవరన్నా? ఏ బాబా నాకు అందరూ మిత్రులే. మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారే. కన్సీన్ గారు బాబు. మీకు కన్సీన్ గారు కావాలంటే వర్గం మాది వేరు. మీకు కన్సీన్ గారు అన్నాం కదా. వర్గం ఏమి సార్? ఇక్కడ వర్గం ఎక్కడ ఉంది అసలు? నేను మీకు ఎమ్మెల్యే కాదని ఆయనతో చెప్పించమనండి. ఇంక మేము మాట్లాడాం, ఇంకోళ్ళు అడుగుతాం రాజ్యాంగబద్ధంగా.
ఒక్క ఓటుతో నెగ్గినా ఆయన ఎమ్మెల్యే. 7,000 8,000 ఓటుతో నెగ్గారు ఆయన. ఆయన ఎమ్మెల్యే. వివరానికి ఆయన ఎమ్మెల్యే, నాకు ఆయన ఎమ్మెల్యే. అడగాలంటే ఆయన అడగాల. నియోజకవర్గం ఎవరిని అడగాలి చేయమని? ప్రజలకు గట్టిగా అధికారులు గట్టిగా చెప్పగలి వ్యక్తారు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారిని అడగకపోతే ఎవరిని అడుగుతారు సార్ చేయమని? అన్నం పెట్టమని అమ్మని అడుగుతాను సార్. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శాసనసభ్యులు మీరు పని చేయించండి సార్ ఆయన్ని అడుగుతాం. వెళ్ళి పక్క ఊరు ఎమ్మెల్యే అడిగితే చేయడు కదా సార్ వ్యవహారంలో పని. నేను అయితే ఏమనుకోవద్దు, నేను సహకరించట్లేదని కాదు వాళ్ళకి. ఇది దుర్మార్గంగా కేసు కట్టారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా తెలని పరిస్థితి. విన్నమించుకుంటే పనులు జరిగితే దృష్టి పెడితే బాగుంటుందని విన్నమించుకుంటే మీ మీద అనదొక్కాలు మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారని కేసు పెడతారు. నాకు చాలా ధైర్యం ఉంది. నేను లీగల్గా రాజ్యాంగబద్ధంగానే మాట్లాడుతాను. ఏం మాట్లాడినా నేను దేనికి దడవలసిన అవసరం లేదు. మరి పోలీస్ వ్యవస్థ కేసు కడితే నా మీద, నేను వాళ్ళ మీద కూడా ఏ రకంగా కేసు కట్టారని వాళ్ళ మీద కూడా వెళ్తాను, ఇబ్బంది ఏం లేదు. నేను పోరాడతాను. నా కాళ్ళకి శత్రుత్వం కాదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నాకు చెప్పుకునే అధికారం నాకు ఉంది. అధికారం ఏమని నేను ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అనే అధికారం నాకుంది. ఆ అధికార ప్రకారం నేను వాళ్ళతో మాట్లాడతాను. మిమ్మల్ని విభేదిస్తానని మీరు అనుకోవద్దు. నాకున్న అధికారాలు, నాకున్న హక్కులు ఉన్నాయి కదా సార్. అధికారాలు అనకూడదేమో, హక్కు. నాకున్న హక్కు సాధారణ